చాలా మంది రీసెంట్ టైమ్స్ లో నేను చైనాలో లాంచ్ అయిన ఫోన్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటా. ఆ చైనాలో లాంచ్ అయిన ఫోన్స్ ని ఇండియా తెప్పించుకోవచ్చా, ఇండియా తెప్పించుకొని యూస్ చేస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, కస్టమ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందా, ఇంగ్లీష్ లో ఉంటుందా, ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ ఉంటుందా అని చెప్పి, అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయా లేదా, ఓఎస్ ఎలా ఉంటుంది, ఆండ్రాయిడ్ వర్షన్, కొంతమంది ఓన్ కస్టమ్ ఓఎస్ ఉంటాయి, ఆనర్ వి, హువాయి. సో అలాంటి డౌట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఈ రోజు నేను క్లియర్ చేస్తాను. మీరు ఒకవేళ చైనా మొబైల్ ఇండియా తెప్పించుకొని వాడుకోవాలి అనే థాట్ ఉంటే క్లారిటీ మీకు ఈ రోజు వచ్చేస్తుంది. అండ్ ఎప్పట్లానే వీడియోని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రిస్ప్ ఇన్ఫర్మేషన్ తో. మీరు ఒకవేళ కొత్తగా మన ఛానల్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి చూసినట్లయితే లైక్ చేయండి. అండ్ వీడియో కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. ఫోన్ చైనా నుంచి ఇండియా తెప్పించుకొని యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కొన్ని ఫోన్స్ కి మాత్రం ప్రాక్టికల్ గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అండ్ లీగల్ గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వారంటీ పరంగా ఇష్యూస్ ఉంటాయి, పాలసీస్ అంటే యూజర్ పాలసీస్, సెక్యూరిటీ పాలసీస్, వీటి పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లీగల్ ఇష్యూస్ అండ్ కస్టమ్ డ్యూటీ ఇష్యూస్. లీగల్ ఇష్యూస్ ఏంటి అంటే జనరల్ గా మనం బయట దేశం నుంచి మన దేశంలోకి ఒక పర్సనల్ ఫోన్ ని తెచ్చుకోవచ్చు. మనం రెగ్యులర్ గా యూస్ చేసేది కాకుండా ఇంకొక ఫోన్ ఓన్ పర్పస్ యూస్ చేస్తున్నా ఒక ఫోన్ మీరు తెచ్చుకోవచ్చు. జనరల్ గా ఏదైనా ఒక ఫోన్ అనుకోండి, మీకు మోస్ట్లీ అలవెన్స్ ఉంటుంది అండ్ ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ మీరు పే చేయాల్సి ఉండదు. బట్ మల్టిపుల్ ఫోన్స్ మీరు తెచ్చుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. వాటి వాల్యూ 75,000 రూపాయలకి మించి ఉండకూడదు. మీరు ఒకవేళ ఐఫోన్స్ తెచ్చుకుంటున్నారు అనుకోండి, ఒకటే డివైస్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ మల్టిపుల్ డివైస్ తెచ్చుకుంటున్నప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ క్రాస్డ్ అబౌవ్ 75,000 అనుకుంటే మీరు డబ్బులు కట్టాలి. ఎగ్జాంపుల్ 80,000 రూపాయల ఫోన్ మీరు ఏదైనా తెచ్చుకుంటున్నారు అనుకోండి, మల్టిపుల్ ఫోన్స్ లో 5,000 రూపాయల వరకు మీరు కస్టమ్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. రెండోది IMEI రిజిస్ట్రేషన్. ప్రతి ఫోన్ కి IMEI నెంబర్ ఉంటుంది, మీకు తెలిసిందే. దాన్ని మన ఇండియాకి సంబంధించిన ICDR పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు డివైస్ సేతు అని చెప్పిన వెబ్సైట్ ఉంది, దాంట్లో అయినా మీరు మీ IMEI నెంబర్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే అది అండర్ ఇండియా అండ్ అండర్ పాలసీస్ ని యాక్సెప్ట్ చేసినట్టు. నెక్స్ట్ మూడోది నెట్వర్క్ కంపాటిబిలిటీస్. మీరు ఎయిర్టెల్ యూస్ చేసినా, జియో యూస్ చేసినా, బయట కంట్రీస్ నుంచి తెచ్చిన ఫోన్స్ ఇక్కడ కంప్లీట్ నెట్వర్క్ కంపాటిబిలిటీస్ ఉండవు. ఇక్కడ అసలు సిమ్ కార్డ్కి సంబంధమే ఉండదు. మేజర్ గా మన ఇండియాలో 3 BSNL కలుపుకుంటే 4 నెట్వర్క్ ఆపరేటర్స్ ఉన్నాయి. కానీ రైట్ నో ఇప్పుడు మనుగోడులో ఉన్నది 4G అండ్ 5G కదా, దీనికి కొన్ని బ్యాండ్స్ ఉంటాయి. ఆ బ్యాండ్ సపోర్ట్ ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకునే చైనీ ఫోన్స్ లో ఉండాల్సిందే. ఒకవేళ మీరు 4G డివైస్ తెచ్చుకున్నారనుకోండి, అందులో B3, B5, B40 ఈ 3 4G బ్యాండ్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. లేదు మీరు ఒకవేళ 5G డివైస్ తెచ్చుకుంటున్నట్లయితే N28, N58, N78 ఈ 3 5G బ్యాండ్స్ ఖచ్చితంగా ఉండాలి. మెజారిటీ ఫోన్స్ అన్నింటికి ఈ బ్యాండ్ సపోర్ట్ ఉంటాయి. బై మిస్టేక్ వీటిలో ఏదైనా సపోర్ట్ లేకపోతే మాత్రం మనం ఇష్యూస్ ఫేస్ చేయాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ నెట్వర్కింగ్ కాకుండా కాల్ ప్రొవిజనింగ్ అని ఒకటి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే కాల్స్ మనం చూసుకుంటున్నామో, ఎయిర్టెల్ అయినా జియో అయినా, మొన్నటి వరకు వాయిస్ ఓవర్ LTE అంటే 4G ని బేస్ చేసుకుని మనం కాల్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 5G వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ న్యూ రేడియో VoNR యూస్ చేస్తున్నాం. ఈ రెండింటి ప్రావిజనింగ్ ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకునే ఫోన్స్ ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే కాల్స్ మీరు మాట్లాడుకోలేరు. ఇంటర్నెట్ వరకు ఉంటుంది, నెట్వర్క్ కంపాటిబిలిటీ ఉంటుంది, బట్ కాల్స్ మీరు ఫెయిల్ అవుతాయి. అండ్ స్టాండర్డ్ కాల్స్ ఏవైతే ఇంతకు ముందు 2G కాల్స్ ఉన్నాయి నార్మల్ గా, అవి కూడా పాసిబుల్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు జియో, ఎయిర్టెల్ కంప్లీట్ VoLTE అండ్ VoNR కి స్విచ్ అయిపోయారు. VoLTE అండ్ VoNR ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. కాల్ ప్రొవిజనింగ్ అంటారు. ఇవన్నీ లేదో సెట్టింగ్స్ లో అండర్ నెట్వర్క్స్ లో మీకు అది కనపడిపోతుంది, ఆప్షన్ ఉందా లేదు. లేదు అది మాకు పెద్దగా కనపడట్లా, ఏదైనా వెబ్సైట్ ఆర్ యాప్ ఉందా చెక్ చేసి చెప్పడానికి అంటే KIMOVIL సరే దీంట్లోకి వెళ్ళండి. కిమోవిల్ ఫ్రీక్వెన్సీ నెంబర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అందులో మీ IMEI నెంబర్ ఆర్ ఫోన్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే దానికి సపోర్ట్ ఉందని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అండ్ ఫోన్ సర్వీసెస్ అండ్ రీజనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ రోమ్ గురించే. కొంతమంది కస్టమ్ రోమ్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే చైనాలో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు హువాయి లాంటి బ్రాండ్ ఉంది, అందులో US ఎప్పుడైతే శాంక్షన్స్ వేసిందో అప్పటి నుంచి వాళ్ళు గూగుల్ OS ని యూస్ చేయట్లేదు, వాళ్ళ ఓన్ OS ని వాడుకుంటున్నారు, హార్మనీ OS ని. బట్ వాట్ ఎవర్, మీరు ఒకవేళ ఇండియాని తెచ్చుకొని యూస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ప్రతి అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రతి యాప్ కూడా గూగుల్ ప్లే ప్రొటెక్ట్ లోనే ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. సో గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మీరు హువాయి డివైస్ మాత్రం మెజారిటీ తెచ్చుకోకుండా ఉంటా ట్రై చేయండి. ఒకవేళ తెచ్చుకున్నా కస్టమ్ రోమ్ ఇన్స్టాల్ చేసుకోవడం మీకు తెలిసి ఉంటేనే తెచ్చుకోండి. అండ్ చైనాలో సగానికి సగం ఫోన్స్ గూగుల్ OS తో వస్తాయి, అండ్ సగానికి సగం ఫోన్స్ బ్రాండ్ వాళ్ళ ఓన్ OS తో వస్తాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ పరంగా ఆల్మోస్ట్ ఫోన్స్ చైనాలో లాంచ్ అయ్యే ఆల్మోస్ట్ ఫోన్స్ ఆ రీజియన్ ని బేస్ చేసుకుని లాంచ్ చేస్తారు. అండ్ ఇచ్చే అప్డేట్స్ కూడా ఆ రీజియన్ ని బేస్ చేసుకుని తీసుకొచ్చే అప్డేట్స్ ఇస్తారు. ఆ రీజియన్ ని బేస్ చేసుకుని బిల్డ్ చేసిన అప్డేట్స్ నే ఇస్తారు. అండ్ ఫీచర్స్ కూడా పలానా పర్టికులర్ ఏరియాలో ఒక ఫీచర్ మిస్యూజ్ అవుతుంది అనుకుంటే ఆ ఫీచర్ ని లాంచ్ చేసే ముందే లాక్ చేసి ఉంచుతారు. ఎగ్జాంపుల్ NFC పేమెంట్స్. కొన్ని రీజియన్స్ లో NFC పేమెంట్ బ్యాన్, కొన్ని రీజియన్స్ లో సిమ్ కార్డ్ బ్యాన్, ఓన్లీ ఈ సిమ్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. మన ఇండియాలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవనుకోండి, ఆ ఫీచర్ మనకు ఉపయోగపడేదైనా మనం ఇక్కడ యూస్ చేసుకోలేము, ఎందుకంటే ఆ రీజియన్ లో లాక్ అయ్యి ఉంది కాబట్టి. అండ్ ఇంకొకటి అప్లికేషన్స్ కూడా మనం అదర్ రీజియన్ లో సపోర్ట్ చేసే అప్లికేషన్ తీసుకొచ్చి ఇండియాలో యూస్ చేసుకోలేం కదా. సో ఖచ్చితంగా మీరు రోమ్ ని చేంజ్ చేయాలి, కస్టమ్ రోమ్ వేసుకొని. అప్పుడు అండ్ ఈ గూగుల్ OS కి సంబంధించిన అప్డేట్ బయట మీకు ఓపెన్ సోర్సెస్ లో అవైలబుల్ ఉంటాయి. ఓపెన్ సోర్సెస్ లో లింక్ బేస్ చేసుకుని మనం ఆ OTA అప్డేట్ ని డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్ గా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ లో బూట్ లోడర్ ఉండిద్ది, ఆ పర్టికులర్ బ్రాండ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ అనుకోండి, అంటే OTA అప్డేట్ అనుకోండి. ఆ పర్టికులర్ ప్యాకేజ్ ని మనం ఓపెన్ సోర్సెస్ ద్వారా OTA ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్ గా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ కొన్ని బ్రాండ్స్ ఓపెన్ సోర్సెస్ లో ఇట్లాంటి OTA ప్యాకేజెస్ ఉంచవు. ఎగ్జాంపుల్ హువాయి, అసలు గూగుల్ OS లేదు కాబట్టి అప్పుడు దెబ్బ పడిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ చాలా మందికి కావాల్సిన ఫీచర్ ఇది వారంటీ.
వారంటీ. మెజారిటీ ఆఫ్ ద చైనీస్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నేషనల్ వారంటీ ఆర్ఎల్స్ గ్లోబల్ వారంటీ క్లెయిమ్ చెయ్యవు. మీరు జస్ట్ ఇలా చేతులు ఎత్తేసి ఫోన్ తెచ్చుకోవడమే, పనిచేసిన అన్నాళ్ళు పనిచేస్తుందని. బట్ ప్రాబ్లమ్స్ రావడం అనేది 10% మాత్రమే, 100లో 10% మాత్రమే. 90% ఆఫ్ ద మెజారిటీ ఫోన్స్ మీకు ప్రాబ్లమ్స్ ఏం రాకుండానే పనిచేస్తాయి. లక్ బాగోపోతే ప్రాబ్లం వచ్చింది, బట్ అప్పుడు వారంటీ క్లెయిమ్ చేసుకోవడం మనం కుదరదు. ఖచ్చితంగా మళ్ళీ మనం చైనా ట్రావెల్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ 1 year లోపల వస్తే చైనా ట్రావెల్ చేసి ఏ స్టేట్ లో ఏ రీజియన్ లో మనం తీసుకున్నామో మనం మళ్ళీ వారంటీ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నాకు స్పేర్ పార్ట్స్ పోయినాయి అనుకున్నా, మీరు తెచ్చుకునే మోడల్ ఇండియాలో లేదనుకోండి, చేసేది ఏం లేదు. ఒకటి బ్యాంగుడ్ లేకపోతే అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్ ఇట్లాంటి సైట్లోకి వెళ్ళి మీరు స్పేర్ పార్ట్స్ తెప్పించుకొని అవి వచ్చేటప్పటికి పుణ్యకాలం అయింది, 1-2 నెలలు పట్టింది. ఒకవేళ మీరు మంచి డ్రాప్ షిప్ అని ఎత్తుక్కుంటే, లేదా పర్సనల్ ఆర్డర్ పెట్టుకునుకుంటే రావు, డబ్బులు కట్టవుది తప్ప ప్రొడక్ట్ రాదు. సో మళ్ళీ మీరు చైనా వెళ్ళే సర్వీస్ చేయించుకోలేదు, నా పార్ట్ పోయింది అనుకుంటే రిస్క్లు ఉంటాయి. వారంటీ పరంగా, సర్వీస్ పరంగా కొంచెం చాలా రిస్క్లు ఉన్నాయి, అది కొంచెం మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రైవసీ అండ్ సెక్యూరిటీ రిస్క్లు చూసుకుందాం. సెక్యూరిటీ రిస్క్, ప్రైవసీ రిస్క్ ఏముంటది పెద్దగా అనుకుంటారేమో. మన ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు కొంత ప్రాసెస్ ఉంటుంది కదా, బూట్ ప్రాసెస్, అర్థం కాలేదా? అదే అన్నిటికీ అలో 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 అని కొట్టుకుంటే వెళ్ళిపోతాం కదా. ఈ ఎల్లో బటనే చాలా ఇన్ఫర్మేషన్ దోచేసిద్ది మంది. అందులో చైనా ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది. చైనా ప్రకారం ఒక యూజర్ కి పెద్దగా ప్రైవసీ ఆర్ఎల్స్ కొంచెం ప్రైవేట్ గా ఉంటారు అనే ఈ చాప్టర్స్ ఉండవు. నీ గురించి ప్రతిదీ నాకు తెలవాలి అన్నట్లు ఉండేది చైనా గవర్నమెంట్. అండ్ యూజర్ యొక్క యూసేజ్ ఖచ్చితంగా చైనీస్ కి తెలుస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా నేను చెప్పేది, అసలు మనం ఎలా ఫోన్ యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొత్త ఫీచర్స్ లేదా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అందుకని మాక్సిమం ప్రైవసీ పాలసీస్ అన్ని కాంప్రమైజ్ అయి ఉంటాయి చైనా. సో మీరు కొంచెం ప్రైవేట్ గా యూజ్ చేసుకుంటాను ఫోన్ ని, పర్సనల్ యూజ్ చేసుకుని తెచ్చుకుంటున్నాను, నా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనుకుంటే చైనీస్ ఫోన్స్ ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేయడం కొంచెం స్కిప్ చేయడం ట్రై చేయండి. నెక్స్ట్ మేజర్ పాయింట్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, చాలా మంది చైనాలో ఫోన్ కొనుక్కునేటప్పుడు డమ్మీ ఫోన్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. కాకపోతే వాళ్ళు చెప్తే అమ్ముతారు ఇది డమ్మీ ఫోన్ అని చెప్పని. ఎక్కడో ఒకడు ఉంటాడు మోసం చేయాలన్న ఇంటెన్షన్ తో, ఎందుకంటే చైనా చాలా క్లీన్ గా ఉంటుంది ఇట్లాంటి ఫ్రాడ్స్ దగ్గర. బట్ ఎక్కడ చూసినా ఎదవలు కామన్ కదా, సో అమ్ముతారు కొంతమంది. ఫేక్ ఫోన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. చైనా కాపీ ఎలా ఉండేది తెలుసుగా, ఒరిజినల్ కూడా పనిచేయదు, అంత పర్ఫెక్ట్ గా ఉండిద్ది. కానీ మనం కొంచెం క్లియర్ గా ఉండాలి, మోసపోకుండా ఉండడానికి. నెక్స్ట్ కొన్ని మైనర్ ఇష్యూస్ చెప్తాను, అంటే ఈ ఇష్యూస్ ని మనం పర్సనల్ గా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, బట్ మైనర్ ఇష్యూస్. ఎగ్జాంపుల్ చార్జర్ తీసుకోండి, చైనీస్ ప్లగ్ తో వస్తుంది, మన ఇండియన్ ప్లగ్ తో రాదు. మీరు 200 వాట్ చార్జర్ తెచ్చుకున్నారు, బట్ అది ప్లస్ బాక్స్ లో పనిచేయదు, మన ప్లస్ బాక్స్ లో పెట్టలేం. మరేంటి, ప్లగ్ కొనుక్కోవాలి. అడాప్టర్స్ లేకపోతే కన్వర్టర్ ప్లగ్స్ ఉంటాయి, యూనివర్సల్ అన్ని దేశాలు సపోర్ట్ చేసేవి. అలాంటి ఏదైనా కన్వర్టర్ పెట్టుకొని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. రెండోది లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని ఫోన్స్ డిఫాల్ట్ గా చైనాతో వస్తాయి, ఆ చైనీస్ లాంగ్వేజ్ తీసేసి ఇండియాకి పెట్టుకోవాలి, చైనీస్ మ్యాన్లైన్ మనకు రాదు కదా. మూడోది ఓటీ అప్డేట్స్ చెప్పాక, ఇవి బై డిఫాల్ట్ మనకు రావు, ఆ రీజియన్ లో మనం ఉన్నాం కాబట్టి. అండ్ వచ్చినా మనకు ఉపయోగపడు, మనం రీజియన్ ని బేస్ చేసుకుని ఓటీ ఓపెన్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు బూట్ లోడర్ తో. ఇలా కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ అప్పటికీ నేను చైనా ఫోనే కొనుక్కుంటాను అంటే నేను ఒక చిన్న టిక్ బాక్స్ చెప్తాను, ఒక చెక్ లిస్ట్ పెడతా, అన్ని టిక్ చేస్తున్నట్లయితే చూసుకోండి. ఇవన్నీ టిక్ చేస్తున్నట్లయితే రిస్క్ చేసి మీరు ఫోన్ తెచ్చుకోవచ్చు. అందులో ఫస్ట్లీ నెట్వర్క్ కి సంబంధించిన 4G బ్యాండ్స్ 5G బ్యాండ్స్ సపోర్ట్ అనేది చూడండి, అవి మెయిన్ ఇంపార్టెంట్. ఆ 4G 5G బ్యాండ్స్ ఉంటే ఫస్ట్ టిక్ బాక్స్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వివో LTE అండ్ 5G వివో NR ఈ రెండింటి సపోర్ట్ ఉందో లేదో చూసుకోండి, ఎందుకంటే నెట్వర్క్ ఉన్నా మనం కాల్స్ మాట్లాడుకోలేదు. మూడోది రోమ్ కస్టమ్ OS తో వస్తుందా లేదా గూగుల్ OS తో వస్తుందా, ఆండ్రాయిడ్ OS తోనే వస్తుంది అనుకుంటే మీరు చక్కగా తెచ్చుకోవచ్చు. ప్లే స్టోర్ ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసి చూసుకోండి, వెరిఫై అయిపోతుంది, ఆ బాక్స్ కూడా టిక్ చేసుకోండి. అండ్ లాస్ట్ పాయింట్, ఆల్మోస్ట్ అన్ని టిక్ చేసింది, ఇండియా కూడా తెచ్చేస్తున్నా అనుకుంటున్నప్పుడు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కొన్ని ఉంటాయి, అవి మాక్సిమం డెలీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇండియాలో టిక్ టాక్ లాంటి కొన్ని యాప్స్ బ్యాన్ చేసి ఉంటాయి, అవి ఇక్కడ పనిచేయవు. బట్ మాక్సిమం అవి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా స్టీల్ చేసే యాప్స్ కాబట్టి, చైనా సర్వర్స్ లో ఉన్నాయి కాబట్టి అవన్నీ మన ఇన్ఫర్మేషన్ మన డేటా అక్కడ స్టోర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ యాప్స్ ని కొంచెం డిలీట్ చేయడం, లేకపోతే మొత్తం ఫోన్ మొత్తాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేసి బ్లోట్వేర్ తీసేయడం చేయడానికి ట్రై చేయండి. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి, చైనా ఫోన్స్ తెప్పించుకొని యూజ్ చేయమంటావా, ఇండియా ఫోన్స్ కొనుక్కోమంటావా అని నన్ను అడిగితే క్లియర్ ఆన్సర్, హ్యాజిల్ ఫ్రీగా ఏ టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా మీరు ఫోన్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ వదిలేసి చక్కగా పోయి ఇండియా ఫోన్ కొనుక్కోండి. అది ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో ఒక ఇండియా ఫోన్ కొనుక్కోండి. లేదా నాకు కొద్దిగా తలకాయ నొప్పి కావాలి, నేను ప్యాషనేట్ గా ఉన్నాను, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లా, నేను ఆ మోడలే వాడతాను, ఆ ఫోనే నాకు కావాలి, నేను ఆ ఫోనే చూపించుకుంటా అని అనుకుంటే ఈ రిస్క్లన్నీ బేర్ చేసుకుని అప్పుడు చైనా ఫోన్ తెప్పించుకోండి. క్రియేటర్స్ చేసుకుంటారు అబ్బా, వాళ్ళకేం పెద్ద ఇష్యూస్ ఉండవు, వాళ్ళకు ఫోన్ చూపించాలనుకుంటారు అంతే. మీ ముందుకి ఒక మంచి కాన్సెప్ట్ ఒక కంటెంట్ పెట్టాలని వాళ్ళు తెప్పిస్తారు, దాన్ని వాళ్ళు ప్రైమరీగా యూజ్ చేయరు. ప్రైమరీగా యూజ్ చేసిన సిమ్ కార్డ్స్ వేరే ఫోన్ వేసుకొని సెకండరీగా యూజ్ చేస్తారు, కానీ ప్రైమరీగా అన్ని బాగుండేలాగా ఏ చైనా ఫోన్ ఉండదు. సో దాన్ని వేసేసుకుని మీరు ఇండియా ఫోన్ కి స్విచ్ అవుతారా, చైనీస్ ఫోన్ కి స్విచ్ అవుతారా, డెసిషన్ తీసుకోండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మన ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.